హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదైతే డిసెంబర్ 12థ్ ఈవినింగ్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను. సో, ఆ రోజైతే మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉన్నింది. సో, విహాన్ వాళ్ళ డ్యాడీ అయ్యప్ప మాల వేసుకున్నారు. సో, అది ఫస్ట్ టైం వేసుకున్నారు కాబట్టి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము. సో, కంపల్సరీ కాదు బట్ చేస్తే మంచిదనేసి మా ఇంట్లో అయితే ఆ రోజు పూజ చేసాము. సో, పూజకు కావాల్సిన సామాన్లు, పువ్వులు అన్నీ అయితే పూజ రూమ్‌లో పెట్టేసాము. సో, ఆ పూజకి కావాల్సినవి మెయిన్ వచ్చి ఆ పటము అండ్ ఆ స్టెప్స్. సో, అవి మన దగ్గర ఉండవు కదా! సో, స్వామియే మాకు అది తెచ్చిచ్చారు పూజ కోసము. అండ్ యెస్, సుమతి ఆంటీ అయితే వచ్చేసారు మాకు హెల్ప్ చేయడానికి. రాదు. నేను కాసేపు కిందున్నాను. ఎందుకంటే ఇంటికొచ్చిన స్వామి వాళ్ళందరికీ కాళ్ళు కడిగి చందనము, కుంకం పెట్టాలన్నారు కాబట్టి కాసేపు కిందున్నాను. ఆ తర్వాత అత్తమ్మ దేవుడికి ప్రసాదానికి కేసరి సుండలైతే చేశారు. భక్తుడిని కాత్రక్షిక్కణ భగవాని పూర్ కడంద మూర్తి కుల దైవమే మంగళనే మంగళనే మాధవనే శంకరనే సదాశివనే మంగళనే మాధవనే శంకరనే సదాశివనే பழனிமலை ஆண்டவனே சுப்பிரமணிய மங்களனே சரணம் சரணம் பொன்னையப்பா పూజ ఒక 3 అవర్స్ వరకు జరిగింది. సో, ఆ తర్వాత నైట్ భిక్షకి ఇడ్లీ, చపాతీ, పొంగల్, వడ అయితే బయట ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే 20+ స్వామి వాళ్ళైతే వచ్చారు పూజకి కాబట్టి ఫుడ్ అయితే బయట ఆర్డర్ ఇచ్చాము. సో, పూజ అయితే చాలా బాగా జరిగింది. సో, ఇదైతే 16థ్ మార్నింగ్ అయితే 4:30కి అంతా లేసేసాము. గుడ్ మార్నింగ్ చెప్పు. సో, మేము 5:30, 5:45 అంతా స్టార్ట్ అయిపోయాము గుడికి, వినాయకుడి గుడికి. ఎందుకంటే అక్కడున్న గురుస్వామి ఇరుముడి ఇస్తారు కదా! సో, స్వామికి ఇరుముడి తీసుకొని ఇంకైతే శబరిమలకి స్టార్ట్ అయిపోతాం. సో, ఆ రోజు అనగా వాళ్ళు 7:30 లోపలంతా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడైతే నేను పాదం కడిగి చందనము, కుంకం పెట్టాలి. సో, ఇది నేనైనా పెట్టచ్చు, విహాన్ అయినా పెట్టచ్చు, లేకపోతే స్వామి వాళ్ళ చెల్లెలైనా పెట్టచ్చు. సో, అంటే ఏజ్ స్వామి వాళ్ళకన్నా మనం ఏజ్ చిన్నగా ఉండాలి. మెల్లిగా దింపుకోవాలి అంతే సరిపోతుంది. వెనక స్లోగా పోయి మళ్ళీ ఎక్కువ తట్ల మళ్ళీ ఎత్తే దానికి కష్టం ఉంటుంది. ఒక చేయి వద్దు, వెనక ఫస్ట్ పై నుంచి చందనం అవును బాబు పూలు పెట్టావా? తుంచేసాను మన ఎత్తి చల్ల ఆస్వాదించాలి కదా, దానివల్ల అవసరం లేదు. అదే సమయం ఆ పూలు ఎత్తుకుని నువ్వు ఆస్వాదించు. ఒక రెండు అట్లా
ఇక్కడ చూస్తే ఇస్త్రాక్ మీద బియ్యం మీద దీపం ఉంటుంది. సో ఈ దీపం వచ్చి వెలుగుతూనే ఉండాలి. సో వాళ్ళు శబరిమల నుంచి ఇంటికి వచ్చేదాకా వెలుగుతూనే ఉండాలి. అండ్ స్వామి వాళ్ళు వాళ్ళతో పాటు ఒక బ్యాగ్ ఉంటుంది. సో ఆ బ్యాగ్ పైన అయ్యప్ప స్వామి ఫోటో అయితే ప్రింట్ ఉంటుంది. అండ్ ఒక బ్లాంకెట్ తీసుకొని వెళ్తారు. సో ఇవి రెండు వచ్చి మనము ముందు రోజే వాష్ చేసి సో దాని మీద చందనము కుంకుమ అయితే పెడతాము. అండ్ ఇప్పుడు గుడికి వెళ్ళాక గుడిలో గురుస్వామి సో ఆ బ్యాగ్లో బియ్యము టెంకాయ ఇంకా చాలా ఉంటుంది. అవన్నీ వేసి స్వామి వాళ్ళకి ఇస్తారు. అండ్ అక్కడి నుంచి అయితే వాళ్ళు శబరిమలైకి బయలుదేరుతారు. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసుకుంటా. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.